తాను పనిచేస్తున్న విఎంఆర్డీఏ ప్రభుత్వ ఉద్యోగం కోసం తన భార్య ఆమె సోదరుడు మానసికంగా వేధించడమే కాకుండా చంపేస్తానని బెదిరింపులు చేయడంతో పాటు దారి కాసి భౌతిక దాడులు చేస్తున్నారని, తనపైన తన కుటుంబ సభ్యులపై తప్పుడు పోలీస్ కేసులు పెడుతున్నారని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని బాధిత దివ్యాంగ అంధుడు మూర్ఛ రోగి ఎస్ శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. శనివారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు పుట్టుకతోనే అంధత్వం ఉందని, తన అంధత్వం గురించి, తన మూర్ఛ గురించి పెద్దల ద్వారా తనకు ముందుగానే చెప్పామని, తన సమ్మతితోనే పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నానని తెలుపుతూ, తనకు అప్పట్లో విఎంఆర్డీఏలో ప్రభుత్వ దివ్యాంగుల కోటాలో ఉద్యోగం కల్పించిందని తెలిపారు. కొత్త వలసకు చెందిన వై వెంకట ధనలక్ష్మితో పెద్దల సమక్షంలో తన తల్లిదండ్రులు వివాహం చేశారు అంటూ తెలిపారు. 2007లో తన భార్య గర్భం ధరించిందని, ఆమె పుట్టింటికి వెళ్లిపోయి ఆమె సోదరుడు వై వెంకట్రావు సలహాతో నాకు చెప్పకుండా గర్భం తొలగించుకుందని తెలిపారు. కొంతకాలం తర్వాత మళ్లీ కుమార్తె జన్మించిందని తెలిపాడు. అప్పటి నుంచి తన భార్య తనతో గొడవలు పడుతూ 2010లోని నాపైన, నా తల్లిదండ్రులపైన ఐపీసీ సెక్షన్ 498/A ప్రకారం కేసు కొత్తవలస స్టేషన్లో పెట్టి అందరినీ జైలు పాలు చేస్తుందని అన్నారు. ఆ తర్వాత కొత్తవలస మండల కోర్టులో 2 సంవత్సరాల తర్వాత మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఇది జరిగిన కొద్ది రోజులు తర్వాత ఆమె కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి నన్ను, నా తల్లిదండ్రులను బ్రతిమాలి ఇక మీదట ప్రేమగా కలిసి ఉంటానని, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తానని మమ్మల్ని నమ్మించి ఇంటికి వచ్చిందని తెలిపారు. నేను ఆమెను ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఆమె మా ఇంట్లో లక్షలాది రూపాయలు విలువైన బంగారు నగలను దొంగిలించి ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి ఆమె అన్నకు ఇచ్చివేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయంలోని నా తల్లిదండ్రులు ఆమె అన్నయ్యను పిలిపించి అడగగా ఆ అన్న చెల్లెలు కలిసి నా తలపై గట్టిగా కొట్టి మరలా విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని, ప్రస్తుతం ఆ కేసు క్రిమినల్ కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉందని తెలిపారు. అంతేకాకుండా తాను ఒక రోజు విఎంఆర్డీఏ ఆఫీస్ నుంచి ఆటోలో తిరిగి వస్తుండగా తన భార్య, ఆమె అన్న ఇద్దరూ కలిసి బయట రౌడీలను ఏర్పాటు చేసి ఆటోను ఆపివేసి నన్ను బయటికి లాగి నీ భార్యకు నీ ఉద్యోగం ఇస్తావా లేకపోతే నిన్ను చంపమంటావా అని బెదిరించారని దివ్యాంగుడు శ్రీధర్ వాపోయారు. ఇప్పటికీ కూడా తన ఆఫీస్కు అన్నా చెల్లెలు వచ్చి ఉద్యోగం నిమిత్తం నన్ను మానసికంగా వేధించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇందువల్ల నా ప్రాణాలకు హాని ఉందని తెలిసి చాలా నెలలుగా నేను ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళలేకపోతున్నానని బాధ వ్యక్తం చేశారు. ఈ విషయంలోని బెదిరింపులు కారణంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అక్కడ కూడా తనకు సరైన న్యాయం జరగలేదని వాపోయారు. అప్పుడు మీడియాని ఆశ్రయించి మొరపెట్టుకుంటే పోలీస్ స్టేషన్ నుంచి విచారణ చేస్తామని కబురు పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నా దృష్టిలోపం, అనారోగ్య పరిస్థితుల మూలంగా నాకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా తెలిపారు. అనంతరం శ్రీధర్ తండ్రి అయిన కామేశ్వరరావు మాట్లాడుతూ, నా కుమారుడికి ఉద్యోగం కోడలికి ఇవ్వడం అభ్యంతరం లేదని, కాకపోతే ఉద్యోగం ఉన్నప్పుడే హత్యా ప్రయత్నాలు జరిగాయని, ఒకవేళ ఉద్యోగం ఆమెకి ఇస్తే మా కుమారుడు మాకు కనుమరుగైపోతాడని అపారమైన నమ్మకం. ఇలా కాకుండా మా మనవరాలి బరువు బాధ్యతలు తామే వేసుకుంటామని భరోసాని ఇచ్చారు. ఒకవేళ వారికి వేరే కాపురం కావాలనుకుంటే తన పని చేసే కార్యాలయం 1 కిలోమీటర్ పరిధిలో కలిసి ఉండొచ్చని, దానికి సంబంధించిన ఖర్చులని తనకు ఉన్నంతకాలం భరిస్తానని తెలిపారు. అంటే మీరు కొత్తగా వచ్చారు అంటే నాకు కనపడదండి. నా పేరు శరీల శ్రీధర్ అండి. నేను అంధుడను, మూర్ఛ వ్యాధిగ్రస్తుడు. భార్య అనే ఏడువాక వెంకట ధనలక్ష్మి ద్వారా చాలా క్రూరంగా వేధింపబడుతున్నాను. ఆమె నుండి నాకు కొంచెం రక్షణ కల్పిస్తారని, పోలీస్ స్టేషన్కి, కోర్టుకి కొంచెం మీడియా అనే మీ ద్వారా వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్స్ అయితే వాళ్ళు కొంచెం న్యాయం చేస్తారని మీ ద్వారా వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను. కొంచెం న్యాయం చేయమని కొంచెం బ్రతిమాలుకుంటున్నాను. ఆమె వలన నేను చాలా యాతన పడుతున్నాను. నాలో ఉన్న రోగాలు మరింత ఘోరముగా పెరిగిపోతున్నాయి. నాకున్న కంటి చూపు ఇంతకుముందు 75 ప్రాబ్లం అయితే ఇప్పుడు 100% అంధుడనైపోయాను. మానసిక యాతనలు పెరిగిపోవడం కేవలము ఆ ఏడువాక వెంకట ధనలక్ష్మి అన్న స్త్రీ వలనే. చూసి ఆమెని వచ్చి ఈమెతో ఉండి చేస్తే ఆమెని చదివించడం, ఎంత చదువుకుంటుందో చదువుకోమనండి, ఏం చేస్తుందో చేయమనండి. నేను బ్రతుకున్నంత వరకు, నా భార్య బ్రతుకున్నంత వరకు ఆ అమ్మాయి విషయంలో అయితే మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము అది అండి ఈ విధమైన కష్టాలు పడుతున్నారు. ఈ విషయమై మీరు ఇన్ని తిరిగి పడుతూనే ఉన్నాం. మా అబ్బాయి చెప్పి, పెద్ద బాబు చెప్పి, శ్రీధర్ చెప్పిన ప్రకారంగా
ఏ కోర్టులో ఇలా జరుగుతుంది, పోలీస్ స్టేషన్లు ఇలా జరుగుతున్నాయి అని కూడా తట్టుకుంటూనే వచ్చాం. ఈవేళ రేపో మార్పులు వస్తాయి వాళ్ళు. కానీ ఈ వేదన, ఆ అబ్బాయిని కొట్టి వెళ్ళిపోవటం, అది అతనేమో ఆ రోజు కొట్టేసి ఎస్కేప్, నేను వచ్చాను డ్యూటీ నుంచి, ఎస్కేప్ అయిపోయాడండి. ఇలాగ జరిపించి మొన్న కూడా ఈ మధ్య జరిగింది కూడా థ్రెట్ జరిగింది సార్. అది సర్టన్ జరిగింది సార్. సబ్జెక్ట్ డిమాండ్ ఏంటంటే సార్, ఇదేనండి, ఇంత నేను 2 మాటలతో క్లోజ్ చేస్తాను. నాకు 40 లక్షలు ఇవ్వండి, నేను కోర్టులో ఉన్న అన్ని తిడా అయిపోతాను, కేసులు తీసుకుంటాను, కానీ నేను కాపురానికి రాను అని జడ్జి లాయర్ల సముఖంలో గ్రూపులో చెప్పేసిందండి. అయినప్పటికీ ఇప్పటికైనా చిన్న అమ్మాయి విషయం అయితే మేము టేకప్ చేసి నేను చదివించుకుంటాను. అమ్మాయిని అప్పు చెప్తా లేదండి. అమ్మాయి విషయానికి అయితే నేను దేనికైనా రెడీ, నేను బ్రతుకున్నంత వరకునండి. అది నాకు ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మీ పద్ధతిలో న్యాయం చేసి మా కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటాను సార్. అదండి నా ఉద్దేశం. తర్వాత మరొక విషయం అండి, రాధారత్నం అన్న జడ్జి మేడం, అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు కామేశ్వరరావు సార్, సరేళ్ళ కామేశ్వరరావు. శ్రీధర గారు నా పెద్ద కుమారుడు, ఈయన నా పెద్ద కుమారుడు. ఆ రోజు ఈయనకు ఉద్యోగం వచ్చిన తర్వాతను విజువల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఏదో తోడు ఉండాలి కదా అన్న భావంతో వెళ్ళి చూసి, తల్లి లేని పిల్ల అక్కడ ఉన్నారో శుభ్రంగా ఉంటుందని పెళ్లి చేయడం జరిగింది. అది కూడా అబ్బాయి సమస్యలు ఏదీ దాయలేదు. వాళ్ళ పెద్దల ముందు, మా పెద్దల ముందు, వాళ్ళ సమక్షంలో ఇది సమస్య అన్న తర్వాత మేము వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వివాహం జరిపించామండి. ఆయన చెప్పాడు 2006లో ఇదైందండి సార్. అది తరువాత ఈ అబ్బాయి, మా అబ్బాయి చెప్పిన ప్రకారం సమస్యలు అంటే అది కేవలం వాళ్ళన్నీ ఒకరు ఉన్నారు. అతను అదిగోండి ఫోటో ఇచ్చాను, ఏది చెప్తే అది అతను కాపురానికి వచ్చి ఒక్క 15 రోజులు కూడా ఈ గృహంలో ఉండి ఆయనతో ఉన్నది లేదు. అలా కాదని వేరే కావాలంటే వేరే కూడా పెట్టాం. పాప పుట్టింది 2, మా ఫస్ట్ చూసి ఇష్యూ మీకు తెలుసు, గర్భాలిసార్ చేసింది, పాప ఉన్నదని. అక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్య అనే వ్యక్తి వస్తే వెళ్ళిపోవటం రావటం వాళ్ళ ఇష్టం. ఈ అబ్బాయిని ఈ విధంగా హింస పెడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న తర్వాత ఈ గోల్డ్ అనే విషయం, ఈ కంటి చూపు లేని వాడిని మోసం చేసి 14-15 తులాలు పెట్టింది. అది ముత్తూడు గాజువాకలో పెట్టి దేవండి ఇంట్లో ఉన్నాయండి, దేవండి ఇంట్లో ఉన్నది ఈ అబ్బాయిని వేరేస్తుంది ఏదని. ఆ తర్వాత ఆ సమస్య ఒక రోజు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తుఫాను వచ్చిన తర్వాత ఇది చేస్తుంటే కొరకు కింద రిసీడ్ దొరికిందండి. రిసీడ్ దొరికి తర్వాత ఇదేంటి ఇలా చేసాడంటే ఆ డబ్బు పట్టుకెళ్ళి ఆ అన్నయ్యకి ఇచ్చాం, ఇల్లు కొనుక్కున్నాడు అనేది అనిపోయింది. సరే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఏం పనులు చేస్తున్నారు, ఇంత గౌరవం ఎందుకు, ఆ కంటి గుడుపు లేని వాడిని మోసం చేయడం దేనికి అమ్మా, శుభ్రంగా ఉండొచ్చు కదా అని చెప్పి మందలిస్తే కొత్త వలసలో 498 వేసారు సార్, డొమెస్టిక్ వైలెన్స్ అని. అబ్బాయి చెప్పాడు ఆల్రెడీ, జైలుకి వెళ్ళాం, వచ్చాం, చేసాం, అంతా అయింది. ఇకపోతే పాప యొక్క పరిస్థితి చూసి ఎదుగుతున్న బిడ్డ, తండ్రి కంటి చూపు లేని తండ్రికి సహాయంగా ఉంటుందని ఆశించి నేను ఇంకా అలా కన్సిడర్ వచ్చి తప్పు అయిపోయిందని బతుకులాడితే కన్సిడర్ చేసేవాడిని. అప్పుడు ఎరుగురు పెట్టాం, ఒప్పుకున్నాం, ఇంత బాగా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఈఏ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, ఈ కేసులు, ఆస్తి కేసులు అండ్ నా మీద క్రిమినల్ కేసు మళ్ళీ అగైన్ కొత్త వలసలోనే ఒకటి జరిగింది, క్రిమినల్ డొమెస్టిక్ వైలెన్స్. మళ్ళీ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇక్కడ నా మీద వేసిందండి, క్రిమినల్ కేసు. ఈ కోర్టు ఇప్పటికీ రన్ అవుతుంది సార్, ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి నాకు, నేను అటెండ్ అవుతున్నా. ఈ మధ్య పీరియడ్లో పోనీ ఇప్పటికీ పాప ముఖం చూసి అవకాశం ఇస్తున్నామ్మా, పాప మీరు ఆయన ఆఫీసు దగ్గర, ఓడ ఆఫీసు దగ్గరలో ఉండండి, అవన్నీ నేను చూసుకుంటాను, నా మనవరాలు చదువు విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీకు ఇంకేదన్నా కావాలా, మెడిసిన్ కావాలా, నా అబ్బాయికి ఎలా చూసుకున్నాం, ఇంకేం కావాలన్నీ నేను చూసుకుంటాను అన్న